ఈరోజు దేవుని మాట యెషయా 48వ అధ్యాయం 17వ వచనం. నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేయుదును, నీవు నడవవలసిన త్రోవ నిన్ను నడిపించును. మన జీవితంలో ప్రయోజనాన్ని కోరేది ఎవరు? ఎవరెవరు కోరతారు? మన తల్లిదండ్రులు కోరతారు, మనల్ని ప్రేమించేవారు కోరతారు. మరి వారు కోరుకుంటారు కానీ మనకు ప్రయోజనము కలగదు. ఎందుకంటే ప్రయోజనము పొందాలని కోరుకుంటారు కానీ ఆ ప్రయోజనం చేసేది ఎవరు? దేవుడే. ప్రయోజనం కలగాలంటే దేవుని చేతిలో ఉంది. వారు ఆశ మాత్రం పడతారు, దేవుడైతే చేస్తాడు. నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేయదును అని చెప్తున్నాడు. దేవుడు ఉపదేశము చేసే దేవుడుగా ఉన్నాడు. మనము నడవలసిన త్రోవలో ఆయన నడిపించే దేవుడుగా ఉన్నాడు. ఏ త్రోవలో వెళ్ళాలో మనకు తెలియదు, ఆ త్రోవ మంచిదా కాదా అన్నది కూడా మనకు తెలియదు. కానీ మనం సృష్టించిన సృష్టికర్తకు మాత్రం తెలుసు ఏ త్రోవలో నడిస్తే మనకు మంచిదో, క్షేమమో, లాభమో, ఆశీర్వాదము, దీవెనలు వస్తాయో ఆ త్రోవలోనే నడిపించే దేవుడుగా ఉన్నాడు. నడిపించును, యెహోవా మాత్రం నడిపించును. ఈ లోకయాత్రలో నడిపించే దేవుడు ఆయన. ఆయన నడిపిస్తే మనకు ప్రయోజనం కలుగుతుంది. మరి ఆ దేవాది దేవుని మనం నిత్యము స్తుతిస్తూ ఆయన కృపను పొందుకుంటూ సాగిపోవాలి. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, ప్రయోజనం కలుగు చేసేది నువ్వయ్యా తండ్రి. ఎవరి చేతిలో లేదు ప్రభు నాయన. నువ్వు మాత్రమే సహకారివి, నువ్వు మాత్రమే ప్రభా గొప్ప కార్యాలు చేసే దేవుడు అయ్యా తండ్రి. మేము ఈ లోకంలో ప్రభా ఎటు నడవాలో, ఏ వైపు చూడాలో మాకైతే తెలియదు, కానీ నువ్వు నడిపించే దేవుడు అయ్యా. నీ బిడ్డలైన వారిని ఎటు నడిస్తే మేలో క్షేమమో నీకు తెలుసు ప్రభా. నీ చిత్తము నెరవేర్చే దేవుడు అయ్యా తండ్రి. మమ్మల్ని పోషించి సంరక్షించి నిత్యము ప్రభా కాపాడుతూ కునుకోకుండా నిద్రపోకుండా నీ దర్శనస్థాల్లో భద్రపరుస్తూ నడిపిస్తున్న దేవానికి నా వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని నడిపించి ఈ ఆశీర్వాదాలు కుమ్మరిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంది. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించండి. నీకు నా వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంది. నా ప్రభుని ప్రియరక్షకుడు అనే యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్.